ఇంటికి వెళ్తుంటే మాకు ఇక్కడ పుట్టగూడు అయితే కనిపించింది. కూర తీసుకోవడానికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. కూర చూడండి ఏ విధంగా వచ్చిందో. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇప్పుడే పని నుండి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఫోటో తీసుకుందామని చెప్పేసి గ్రూప్ ఫోటో దిగుతారు కదా లాస్ట్లో, దానికోసం అయితే వెళ్తున్నాము. అటు నుండి వచ్చిన తర్వాత కాఫీ తోటకి వెళ్ళాలి, లేదంటే బియ్యం అయితే ఇస్తున్నారనమాట. బియ్యం అయితే తీసుకోవాలి కాఫీ తోటకి. ఎందుకంటే ఈ మధ్యన మొక్కలన్నీ కూడా సిగురులు వస్తున్నాయి కదా, దానివలన పక్క నుంచి ఎక్కువగా సిగురులు అయితే ఉన్నాయి. ఆ సిగురులు ఇప్పుడు తీసేస్తే ఆ చెట్టుకు అనేది బలం అనేది వెళ్తుంది. ఆ పని అయితే చేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఆ తోటలోనే మనం లాస్ట్ టైము ఈ కలుపంతా తీసాం కదా, తీసిన కలుపులో ఆ గడ్డి అనేది అక్కడక్కడ ఉంది. ఆ గడ్డి కూడా తీస్తున్నాం అనమాట. సో వీలవుతే కాఫీ తోటకి వెళ్తాము, లేదంటే అటు నుండి వచ్చిన తర్వాత ఈ బియ్యం అయితే తీసుకోవాలి. నెలది రేషన్ కోట బియ్యము, అక్కడికి అయితే వెళ్ళాలి. అది లేదంటే నిర్మల్ వచ్చి ఈ పూల తోటకి పెన్షన్ అయితే తీసుకొచ్చినాం. ఆ పెన్షన్ అయితే వేయాలి అనేసి అంటుందన్నమాట. ఇవైతే చేస్తాం, మరి చూడాలి ఏం చేస్తాం అనేది. మూడిట్లో ఏదో ఒకటి చేయాలి ఈరోజు. చేశాక మీకు చిన్నగా ఈ పని చేసేదంతా కూడా మీకైతే చిన్నగా చూపిస్తాను. సో మీలో ఎంతమంది ఈ కరువు పనులు అనేది చేస్తున్నారనేది కామెంట్ చేయండి. మా ప్రాంతంలో అయితే ఇది రెండో వారం అయితే చేస్తున్నాం అనమాట. గత వారంలోనే ఈ పని అంతా కూడా చేసాము. ఆ గత వారంది ఈ వారంది మరలా ఈ శనివారం అయితే చేస్తున్నాం అనమాట. ఈరోజుతో లాస్ట్ అనమాట. రేపటికి ఆదివారం సెలవు కదా. సో ఇప్పుడు వెళ్ళేసి గ్రూప్ ఫోటో దిగిన తర్వాత అటు నుండి వచ్చాక ఇంకా ఈ పనులు అయితే చేయాలి. చూద్దాం మరి పని చేస్తాం అనేది మీకు అయితే ఈ వీడియోలో చిన్నగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వెనకాల చాలామంది అయితే వస్తున్నారు. ఇంకా అక్కడ నుంచి వస్తున్నారు చూడండి. వాళ్ళందరూ కూడా ఇంకా గ్రూప్ ఫోటో దిగడానికి వస్తున్నారు. ఇలా ముందు కూడా చాలామంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకొని మరలా వచ్చేద్దాము. ఇక్కడ ఏంటంటే కాపు తోట ఉండడం వలన చల్లగా ఉంది చూడండి. ఇదంతా కూడా కాపు తోట రోడ్డు పక్కనే. నిన్న మొన్న కొద్దిగా వర్షాలు పడడం వలన కొద్దిగా చల్లదనం అయితే ఇంకుంది, తడవుతుంది. ఇక్కడ మా వాళ్ళు అల్లం వేయడానికి రాళ్ళన్నీ కూడా తీసేస్తున్నారు. లాస్ట్ టైం మనం చేసాం కదా అన్నమాట. ఆ లోపల నుంచి తవ్వి రాళ్ళు ఉన్నవన్నీ కూడా తీసి బయట పెడుతున్నారు. ఇంకొక 2 వారాల్లో ఇలా అల్లం అయితే వేసేస్తారు. ఇది మా అల్లం కూడా ఉంది. పైన చూడండి, ఇదిగో ఆకాశంలో మేఘాలు అయితే ఇలా ఏర్పడుతున్నాయి. తర్వాత ఇంకా ఇది ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో అని చూడాలి. ఇక్కడ ఉన్నాడు మనోడు. సో ఇదనమాట. ఇటుకాసం ఏం లేదు, అక్కడక్కడ చిన్నగా మబ్బులు అయితే ఉన్నాయి చూడండి. ముందర లొకేషన్ అయితే ఇలాగ ఉంటుంది, మా ఊరు పక్కన అనమాట. ఈ పనస చెట్టు దగ్గర చూడండి పనసకాయలు అయితే ఎలా ఉన్నాయో. ఇప్పుడిప్పుడే ఇంకా ముదురుతున్నాయి అనమాట. చిన్న కాయలు అయితే ఉన్నాయి. వీటితో మనకు మంచిగా ఈ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఆ సైజు కాయలు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మా చెట్టు, బురద చెట్టు అనమాట. బాగుంటుంది, లాస్ట్లో అవుతుంది. తినడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఇది మా వాళ్ళు అయితే ఇంకా ఇలా వస్తారు. ఆ పైన అయితే చాలామంది వచ్చారు, అక్కడ కూర్చున్నారు. అలా పైన ఇక్కడ ఉన్నారనమాట. మనం కూడా ఇప్పుడు వెళ్ళేసి గ్రూప్ ఫోటో దిగేసాక ఇంకా రావాలి. ఇది ఇక్కడ కాపు తోట అయితే ఉంటుంది మా వాళ్ళది. ఇప్పుడు అవుతుంది. అక్కడక్కడ ఇంకా చిన్నగా కాపు పూలు వచ్చి ఈ సంవత్సరం నుంచి కాపు అయితే వస్తుందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి చూడండి చిన్నగా ఇవన్నీ కూడాను అవన్నమాట. చిన్నగా పువ్వులు వచ్చి ఇలా కాపు అయితే వస్తుంది. ఆ పైన అయితే ఉన్నారు. మనం వెళ్ళి ఫోటో దిగేసి వద్దాం. వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇంకా ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే తీస్తున్నారనమాట. ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో అయితే దిగేసాం. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళేసి ఇంకా పని నుండి వచ్చిన తర్వాత నేను ఇంకా కాలు చేతులు కూడా కడుక్కోలేదు. కాలు చేతులు కడుక్కొని ఇంకా భోజనం చేసిన తర్వాత వీడైతే ఇంకా ముందుకైతే వెళ్ళాలన్నమాట. మామూలు అయితే అయిపోయిన వాళ్ళందరూ కూడాను వచ్చేస్తూ ఉన్నారు. సో పదండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫ్రెండ్స్ భోజనం చేసిన తర్వాత కాఫీ తోటకు అయితే బయలుదేరి వెళ్తున్నాము. చెప్పాను కదా కలుపు కొద్దిగా ఉంది, అది తీసింది కాస్త ఉండిపోయింది అనమాట. ఆ వచ్చిన కలుపు తీయడానికి అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాము. ఏంటంటే బియ్యంకి వెళ్దాం అనేసి బియ్యం కూడా ఈరోజు ఇవ్వట్లేదంట. సో అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు. ఇంకా ఈ పనికి అయితే వెళ్తున్నాము. సో ఇది ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి ఎండ పడుతూ. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తాను. ఒక్కొక్క దగ్గర ఎండ పడింది, ఇంకో దగ్గర వచ్చి మబ్బులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇలా కనిపిస్తుంటుంది అనమాట. మనమైతే ఈ మధ్యకి అయితే వెళ్ళాలి ఇక్కడికి. సో మనం అంతా కూడా ఈ లోయ గుండా అయితే వెళ్ళాలి. చాలామందికి తెలిసిందే మా తోటకి వెళ్ళే దారి అనమాట ఇదే.
ఈ దారులు కానీ చక్కగా నడకపోతే కిందికి వెళ్ళిపోతుంది తిన్నగా. పొలాలను చూడండి, ఆ పొలాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దారి అంతా కూడా ఏట వాళ్ళగా ఉంటుంది కదా, చాలా దిగుడుగా ఉంటుంది. కొద్దిగా ఏమైనా సరే కాలు జారిందా ఇంకా జారి పడ్డామంటే వెళ్ళిపోతాం మరి. అదే ఈ దారి నుంచి ఇంకా చాలా బరువులు కూడా దింపుతారు, బరువులు కూడా ఎక్కిస్తుంటారు పైకి. ఎందుకంటే పొలంలో కింద ఉన్నాయి చూడండి, మీకు పొలాలు అయితే చూపిస్తాను. ఈ పొలంలో పండిన పంట అంతా కూడాను పైకి అయితే తీసుకురావాలి. తర్వాత గత్తం కానీ అంటే అదే పేడ, పశువుల పేడ కదమ్మా, తీసుకెళ్తుంటారు అక్కడికి ఆ పొలాలకి వేయడానికి. సో మరి ఎలా చేసి తీసుకెళ్తున్నారు అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఈ దారి కూడా చూడండి ఎలాగుందో, ఇంత దిగుడుగా ఉంది. ఇలాంటి దగ్గర మేమైతే ఇలా నడుచుకొని వెళ్ళడం అనేది ఒక పెద్ద విషయం అని చెప్పాలి. అంటే ఏమైనా కాలు జారిందంటే కింద పడ్డామంటే ఇంకా అయిపోయినట్టు. ఇంకా ఇక్కడ చూడు, ఇదిగో పడిపోయినట్టున్నారు చూడండి, ఇదిగో గత్త పంపేసినట్టున్నారు. ఇక్కడ చూడండి ఇలా పడిపోయి పంపేసినట్టున్నారు. సో అందుకే జాగ్రత్తగా వెళ్ళాలనేది. నిర్మల అయితే ఇక్కడ నుంచి ఉంది, గడ్డి అయితే తీస్తుంది. ఉందా నిర్మ ఎక్కువగానే గడ్డి? ఎక్కువ అయితే లేదు, ఎక్కడెక్కడో ఉంది. ఇక్కడెక్కడో ఉందా? గత సంవత్సరం తీసి ఒగ్గేసాం కదా, అక్కడెక్కడో మిగిలింది వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి అయితే గడ్డి అవుతుంది. ఇదే గడ్డి మనం లాస్ట్ ఇయర్ అయితే అలా తీసాం కదా, ఈ గడ్డి అనమాట. తీసిన దగ్గర కొన్ని చోట్ల అయితే తెగిపోయింది. ఇంకా ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఆ చినుకులు పడడం వలన ఇంకా స్టార్ట్ అయిపోయింది. నిర్మల అయితే అక్కడ నుండి తీస్తుంది. ఇక్కడ ఆకులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎండిపోయిన ఆకులు. దీనిపైన ఏంటంటే నేరేడు చెట్టు అవుతుంది అనమాట. ఈ సంవత్సరం నేరేడుకాయ కాస్త ఇక్కడ నుంచి తీసేద్దాము, వీడైతే చేద్దాం. సరే, ఇక్కడ నుంచి గడ్డి తర్వాత నుంచి ఆ చిన్న చిన్న కలుపు మొక్కలు కూడా తీసేస్తుంది నిర్మల. ఇక్కడ నుంచి గడ్డి అవుతుంది చూడండి, ఇదిగో గత సంవత్సరం తీసుకొచ్చాం కదా ఆ గడ్డి అనమాట. ఇదిగో ఇది ఇంకా ఇప్పుడే ఇలా సాగిందంటే ఇంకా ఆగస్టు ఆ సీజన్కి మంచిగా వర్షాలు పడతాయి కదా, ఆ సీజన్కి ఎక్కువైపోద్ది కదా నిర్మ. మనం లాస్ట్ టైం తీసాం చూడు, అలాగ అయిపోద్ది. ఈ గడ్డంతా కూడాను ముందుగానే ఎక్కడెక్కడ ఉందో అదంతా కూడా తీసేస్తున్నాము ఈరోజు వెతికి తిరిగి. ఈ సంవత్సరం కొంచెం కాపు కూడా వచ్చినట్టుంది కదా, అక్కడక్కడ కాపు అయితే ఇక్కడ నుంచి పడుతుందన్నమాట. చిన్న చిన్న మొక్కల దగ్గర అక్కడక్కడ, అన్నిటికైతే రాలేదు. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ స్టార్ట్ అయినట్టుంది. ఇది ఇలా గడ్డంతా కూడా తీసి ఇలా పెట్టేస్తున్నాము. మరి నువ్వు తోట అంతా అయితే లేదు, కానీ ఎక్కడ ఒక దగ్గర అనమాట ఉన్నదంతా కూడా ఇలా సాగిపోయింది. ఇదే మనకు ఒక 2 నెలలు పోయిన తర్వాత ఈ తోట అంతలా పాక్కొని పోద్ది. ఇప్పుడు తీయకపోతే మాత్రం కష్టం అయిపోద్ది. అందుకని చెప్పి ఈరోజు ముందుగానే కొద్దిగా ఆలోచించామునా, తక్కువ ఉన్నప్పుడు తీసేస్తే అవుతుంది కదా, ఇంకెక్కువ అవుతుంది తీయలేము, ఎలాగో ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ అనేసి ఈరోజు వచ్చామన్నమాట. నిర్మల నేను ఇలా వచ్చాము, తీసేస్తున్నాము. నిర్మల అయితే అక్కడి నుంచి తీసేస్తుంది. దాంతోపాటుగా ఈ కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి ఎక్కడెక్కడో చిన్న మిగిలి ఉంటాయి, అవి ఇంకా అవే ఎక్కువైపోయాయి. ఈ కాపు మొక్కలు కూడా ఫాస్ట్గా ఎదుగుతున్నాయి నిర్మల. ఇంకా కొంచెం చల్లదనంగా ఉంది కదా, కొంచెం ఫాస్ట్గా కొద్దిగా వీటికి గొప్ప ఇస్తే బాగున్నాము కదా. ఈ మొక్కలకి కింద నుంచి కొద్దిగా ఇసుకేసి రాళ్ళు ఏమైనా అడ్డేసి పైనుంచి మట్టి తీసేస్తే బాగుండాల్సింది. సో ఈరోజు అయితే ఈ తోటలు ఉన్న ఇలాంటి గడ్డంతా కూడా తీసిన తర్వాత మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మల ఈరోజు ఏదైనా వంట చేస్తానని అంటుంది. అంటే ఈ సీజన్లో మాకు ఎక్కువగా గత లాస్ట్ వీడియోలో కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు కదా, మీ ప్రాంతంలో దొరికే ఆకుకూరలతోటి ఏదైనా ఇంకా వంటలు అయితే చేయండి, ఆకుకూరలతో ఎన్ని రకాలు మీరు వంటలు చేస్తారు, ఆ ఎన్ని రకాల ఆకుకూరలు మీరు తింటారనేది మీ కొండల్లో. సో అలాంటివి వీడియోస్ ఏమైనా ఉంటే తినేవి ఉంటే మాకు పెట్టండి, తీసి పెట్టండి అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారనమాట. సో ఈరోజు అయితే నిర్మల ఏదైనా, మేమైతే గప్పం కూస అని అంటామన్నమాట. ఆ గప్పం కూస కూడా ఉంటుంటుంది మా ప్రాంతాల్లో. సో అది కూడా తింటుంటారు. తర్వాతనేమొచ్చి మనకు ఈ ఈలర్ కూస అని అంటారు అనమాట మా ప్రాంతీయ భాషలో. ఆ కొండ కూర అని అంటారు కదా అది. సో అది కూడా ఉంటే అది అయితే మీకు చూపిస్తాము. లేదంటే గప్పం కూస అంటే గప్పం కూస అనమాట. అది కూడా సేమ్ తోటకూరలానే ఉంటుంది. ఆ తోటకూరను పోలనమాట అది ఉంటే అది కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. రెండిట్లో ఏదైనా చేస్తామన్నమాట. తర్వాత రోజుల్లో ఇంకా వేరేవి అవి కూడా మీకు తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న గడ్డి కూడా అలా తీసి మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందమ్మా? 12:30. సో ఈ టైం అయితే అవుతుంది. సో ఇంకా ఈ గడ్డి అంతా తీసి మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాం త్వరగా. వర్షం కూడా వచ్చేలా చేస్తుంది ఈరోజు. ప్రతిరోజు వర్షం పడుతుంది. అవును, నిన్న కూడా వర్షం వచ్చింది మధ్యాహ్నం తర్వాత అనమాట. ఈరోజు కూడా వస్తుందేమో చూద్దాం మరి.
ఆ తోటలు పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని కలుపు మొక్కలు అయితే తీస్తున్నాం. ఇక్కడ అంతగా గడ్డ అయితే లేవు కానీ ఇలాంటి మొక్కలు అయితే చాలా పెరుగుతున్నాయి అనమాట, చాలా ఫాస్ట్గా అవి చూడండి. ఇక్కడ గడ్డ అయితే అంతగా లేదు కదా నిర్మా? లేదు. ఇది నిర్మల వచ్చి కిందన చిగురులు అయితే తీస్తుంది. ఈ కాపు మొక్కల్లో ఇలాంటి చిగురులు ఇప్పుడు తీయకపోతే మాత్రము ఈ ఉన్న కొమ్మలన్నీ కూడా చాలా చిన్నగా అయిపోతాయి కదా. అది మొత్తం తీసేయం, అది కింద వరకు తీసి ఇరిపేసి మొత్తం ఇరిపోయామని. ఇదిగో ఇలాగ తీసేయాలన్నమాట. ఈ కాపు మొక్కలకి వచ్చిన చిగురులన్నీ కూడాను. ఇలా సైడ్కి వచ్చినవి అయితే పర్లేదు, చిన్నగా ఉండేవి. ఇలా నదిగా ముందు నుంచి కూడా ఉన్నాయి మా కిందకి. అది అక్కడ ఎక్కువ పొడవు కూడా ఎక్కకూడదు. ఇది అలా తీసేస్తుంది నిర్మల అయితే. ఇది ఇక్కడ కూడా చూడండి ఎలాగొస్తాయి చిగురులన్నీ కూడాను. ఎక్కువ పొడవుకి ఎదిగాయంటే మనం ఇంకా నిచ్చెనేసుకొని ఎక్కాలి పైకి, అందుకే అంత ఎదగనివ్వకూడదు. ఈ మొక్కలన్నీ కూడా ఈ సంవత్సరం అయితే లైట్గా ఇవి కాపు అయితే వచ్చినాయి. ఈ సంవత్సరం అలా కలిపి 1 కేజీ 2 కేజీలు వస్తుంది అనేది కాఫీ. ఈ సంవత్సరం వచ్చిందంతా కూడా మంచిగా పౌడర్ తయారు చేద్దామే ఏమా? చేద్దాం. ఈ సంవత్సరం ఈ లాస్ట్ కూడా కాసింది కానీ అది మా అమ్మకి ఇస్తే కదా, మా అమ్మకి ఇచ్చింది నిర్మల గాజులైన కొనుక్కో అనేసి. 2 కేజీలు ఎంత వస్తే ఇంత 300 అలా ఇచ్చారంట. అది లాస్ట్లో అమ్మింది. ఈ మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి కొద్దిగా లైట్గా స్టార్ట్ అయ్యేవన్నీ కూడా. ఇంకొక 2 సంవత్సరాలు పోతే కాస్త ఇంకా అలాగా ఇక్కడ కాఫీ కూడా బాగా వస్తుందేమో అనుకుంటున్నాము. నిర్మల అయితే అలా తీసుకుంటూ ఇంకా పైకి వెళ్తుంది. ఇక్కడంతా కూడా కలుపు మొక్కలు ఉన్నాయి. ఏదో ఒక రోజు చూసి వచ్చి కత్తి పట్టి ఇంకా కొట్టాలన్నమాట ఇవన్నీ కూడా. గడ్డ అయితే లేదు మా ఇక్కడ, పర్లేదు. ఇంకా 2-3 నెలలు చూడాలి, ఇంకా తర్వాత ఇంకా అవుతుందేమో. అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఇలాగ చూడండి కాపు మొక్క పైన కొమ్మ అయితే చక్కగా వచ్చింది, పడుకొని ఉంది. ఇది ఇలాంటి కొమ్మలు వర్షాలు వచ్చి గాలి చేస్తుంటాయి కదా, అప్పుడు పడిపోతుంటాయి అన్నమాట. ఈ చెట్లు పైన ఉన్న కొమ్మలని కూడా ఇదైతే ఎండిపోయింది చూడండి. ఇలా ఉందన్నమాట. తీస్తే అటు పక్క చూడాలా, పైకి చూడుంటే అలా తీసుకొచ్చాయి. ఈ తోట దగ్గర ఇంకెక్కడైనా సరే చిన్నగా చిగురులు ఏమైనా ఉంటే అవి తెంపేసాక మనం ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మల అయితే ఇంకా కూర చేస్తానండి కదా, ఈ ఆకుకూర ఏదైనా చూద్దాం, ఇంకా కంటిన్యూ చేద్దాం అనమాట. ఇంటికి వెళ్తుంటే మాకు ఇక్కడ పిట్టగూడు అయితే కనిపించింది. వచ్చి చూసిన తర్వాత చూడండి బుల్లిగా 3 గుడ్లు అయితే ఉన్నాయన్నమాట. బాగున్నాయి. దీన్ని మేము పీగడ పిట్ట అనేసి అంటాము. సో గుడ్లు అయితే ఇక్కడే ఉంటాయి, పిల్లలు చేసి తీసుకెళ్తుంది అనమాట. ఆ దూరం నుండి చూసిన తర్వాత పిల్లలు లేదంటే గుడ్లు అయితే ఉంటాయి, మీకు చూపించవచ్చు కదా అని వచ్చినాను ఫ్రెండ్స్. కొండ కూర కోసము ఆ కింద సెట్లు అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ కూర అయితే లేదనమాట, ఎవరో రీసెంట్గా తీసుకుని ఉన్నారు. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నిర్మల అయితే ఇక్కడ చూడండి ఘాట్ ఎక్కువచ్చేలా కూర్చుంది. అక్కడ వేపు కిందకి పడుతున్నా, పట్టకూడదా కూర వేయడానికి ఏమనుకున్నాను నేను. పని సెట్ అవుతుంది. ఇక్కడ మంచిగా కాయలు కూడా ఉన్నాయి. మొన్న తీసుకొచ్చారు కదా కాయ కూర, అది ఇక్కడదేనా తెలీదు. నడుచుకుంటూ వచ్చిన తర్వాత నాకు దెబ్బకి ఇంకా ఆయుతం వచ్చేస్తుంది. ఘాట్ ఎక్సాం కదా, దిగిన ఘాటు దారే ఇంకా వచ్చాము. లేవు ఇంకా ముదరలేదేమో, ఇవి ముదురుంటాయి. కాయలు అయితే ఉన్నాయి కానీ ఇంకా ముదరలేదేమో చూడండి. ఇటంతా కూడా ఉన్నాయి. కాయలు అయితే బాగానే ఉన్నాయి, ఉంటే బాగున్నాయి, ముదిరినాయి. ఇంకింటికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. కూర తీసుకుందాం అనేసి పెరట్లకి వస్తే ఇదిగో ఇలా వర్షం అయితే పడుతుందన్నమాట. ఆకాశంలో మేఘలన్నీ కూడాను ఇలా తయారైపోయి చూడండి. ఒక్క 5 నిమిషాలకి ఇలా మారిపోయింది. నల్లటి మేఘలు ఇలా కమ్మేసైనా వర్షం అయితే రావడానికి దగ్గర అయింది. ఎలా వచ్చాం కదా అనేసి నిర్మల అయితే ఇక్కడ పువ్వులు అయితే కోస్తుంది. ఇక్కడ కనకాంబరాలు, తర్వాత మల్లెపూలు కోస్తావా? ఉన్నాయి ఇంకా కోస్తాను, లేవు మొత్తం కోస్తావా? అది కోసినవన్నీ కూడా అక్కడ ఉంది. ఒకసారి చూపించావే పువ్వులు. ఇవే పువ్వులు అంటారు? కనకాంబరాలా? మల్లెపూలు లేవా? సీజన్ అయిపోయింది, వాటికి అయిపోయా. సో ఇదనమాట. ఇంకా నిర్మల అయితే పువ్వులు కోసిన తర్వాత ఈ పక్కనే బయట అనమాట మామూలుగా ఈ తోటకూర మాదిరిగానే ఉంటుంది అనమాట. ఈ కూర అయితే తీసుకుందాము. సో నిర్మల అయితే ఇంక కోసిందంట. వచ్చే కూర అయితే తీసుకుందాము. ఒక పక్క వచ్చి ఉరుములు మెరుపులు అయితే వస్తున్నాయి. మేము వచ్చి చక్కగా ఇక్కడ కూర అయితే తీసుకుంటున్నాము. ఇది చూడడానికి సేమ్ తోటకూరలానే ఉంటుంది కానీ ఈ కూర అయితే అంత పైగా అవుతుంది కదనమాట, నేల మట్టుకు ఉంటుంది అనమాట. ఈ కూర అయితే నిర్మల తీసుకుంటుంది, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మేమైతే దీన్ని గపం కుస అనేసి అంటాము. ఈ కూర అయితే బాగుంటుంది, చూడడానికి సేమ్ తోటకూరలానే ఉంటుంది ఇది. ఇదిగో నిర్మల వచ్చి ఇక్కడ కూర అయితే కోస్తుంది, చూపించాము ఒకసారి. ఇదిగో దీన్నే బప్పం కూర అంటారు చూడండి.
ఇలా నా నలుపు కలర్లో లేదంటే ఎరుపు కలర్లో లాగా ఇలా ఉంటుంది అనమాట. 3-4 రకాలుగా ఉంటుంది ఏది. నిర్మల వచ్చి మంచిగా కోస్తుంది. ఈ పక్కనే మనకు ఈ పశువుల పేడ అయితే వేసినారు కదా గత్తం, దాని వలన ఈ కూర అయితే ఇక్కడ ఎక్కువగా మొలుస్తుంది అనమాట. ఈ పక్క నుంచి ఎక్కువగా ఉంది, ఇది ఇక్కడ నుంచి కూడా అలాగుంది. ఇది తీసుకెళ్ళి మంచిగా శుభ్రంగా కడిగి వంట చేస్తే బాగుంటుంది కదమ్మా. ఇది ఉండడానికి కొద్దిగా నేల మట్టుకుంటుంది కాబట్టి ఇసుక అవన్నీ పడి ఉంటాయి. సో ఇది మంచిగా కోసి తీసుకెళ్ళి నీటిలో ఒక 3-4 సార్లు మంచిగా కడగాలి. బాగా కడిగిన తర్వాత కోసి. ఇది ఇక్కడ నుంచి కూడా ఉంది చూడండి. ఇదిగా ఈ కూర అయితే ఇలాగా సైడ్కి వచ్చేస్తుంది అనమాట, పై వరకు అయితే ఇది కదా ఇలాగా. నిర్మల అయితే మంచిగా తీసుకుంటుంది ఈ కూర అంతా కూడాను. ఈ కూర ఇదంతా తీసిన తర్వాత మనం ఇంకా ఇంటికి అయితే వెళ్దాము. ఇంటికి వెళ్ళి ఈ కూర అయితే మంచిగా శుభ్రంగా కడిగి మంచి కూర అయితే తయారు చేస్తుంది నిర్మల. ఇది రావ పూలు చేస్తే బాగుంటుంది కదమ్మా. ఇక్కడ నుంచి కూడా ఉంది, ఇటు పక్క కూడాను చిన్న చిన్న మొక్కలు అవుతున్నాయి చూడండి. ఇదిగా ఇలాగైతున్నాయి ఇవి, ఇవన్నీ కూడా తీసుకోవాలి మనం. ఇక్కడే ఉంది కూర కూడాను, మరన్నా వేరే చోట అయితే అంతగా లేదు చూసాము. సో ఈ కూర అయితే ఇలా తీసుకుందాం, నేచురల్గా వచ్చింది. ఇదిగో దీనికి తోటకూర అంటారు. ఏది కలర్ మారింది కదా ఇదిగో. ఇదిగో చూడండి, నిర్మల వచ్చి మంచిగా తీసింది. ఇదిగో తోటకూర మొక్కలు అయితే ఇలా ఉంటాయి కదా, పొడవుగా ఎదుగుతాయి ఇవి. ఇవి తోటకూర మొక్కలు. మేము ఇప్పుడు తీసుకుంటున్నది వచ్చి గప్పం కూస కదమ్మా. ఇది బాగున్నాయి, ఇంకొన్ని తీసుకుందమ్మా. చూడు ఎక్కడి నుంచి ఉంది కానీ అదంతా తీసుకో, ఇంకింటికి వెళ్దాం. కూర తీసుకోవడానికి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత మా వదిన అయితే ఈత దుంపలు అయితే ఇచ్చిందనమాట. ఇవైతే తింటున్నాము, బాగున్నాయి. ఏం చేస్తుండే జతిన్ ఈరోజు? ఏం ఆడుకోవడానికి? ది ఆడుకోవడానికి వెళ్ళాను అనేసి అంటున్నాడు. ఏం ఆడుకోవడానికి అంటే నాకు తెలియదు అంటున్నాడు. ఇదిగో నిర్మల కూడా తింటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే కట్ చేస్తున్నాను. ఇదిగో నిర్మల వచ్చి ఇక్కడ మంచిగా శుభ్రం కడిగిందనమాట. 4-5 సార్లు కడిగేసింది, నచ్చింది. దగ్గరికి కట్ చేయమని చెప్పి ఇలా అవుతుంది. ఈ కూర అయితే కట్ చేసేద్దాం. కత్తి చూడండి ఎలాగుందో. మా నాన్న సొరకత్తి అనమాట, సొరకత్తి కాదు. ఇదంతా కూడా ఇలా పట్టుకొని పోయాలి. లాస్ట్ టైం ప్లాస్టిక్ దాంట్లో కూర అయితే కట్ చేసాము, చాలామంది తిట్టారు అనమాట, ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు కట్ చేస్తున్నారు అనేసి. సో అదైతే ఇంకా పక్కకు పెట్టేసాము. ఈ చేట అయితే తీసుకున్నాం, ఇదైతే ఉండింది పక్కన, కానీ ఈ చేటలో వాడలేదన్నమాట. అది ఉంది కదా అనేసి దాంట్లోనే వాడుతుండేవాళ్ళము. ఇలాంటివి ఏమైనా కట్ చేసేటప్పుడు మాత్రము ఇలాంటివి బెటర్, మనకు మంచిది. దగ్గరగా కట్ చేసేద్దాము. నిర్మల వచ్చి దగ్గర కట్ చేయి, లేదంటే నీ పని అయిపోద్దనింది. సో మంచిగా కట్ చేసేద్దాం మరి. ఫ్రెండ్స్ కూర అంతా కూడా కట్ చేసిన తర్వాత ఇంత అయింది. ఇది వచ్చి మట్టి పాత్ర, మన లాస్ట్ టైం కుండలు అవన్నీ తీసుకున్నారు కదా, అప్పుడు తీసుకున్నది అనమాట. కూర అయితే ఇలా కట్ చేసాను. నిర్మల వచ్చి ఇక్కడ వంట కోసం ప్రిపేర్ చేస్తుంది. ఎలా వంట చేస్తున్నామ్మా ఈరోజు కూర? టమాటా అయితే ఇక్కడ కోస్తున్నా. కోస్తావా? టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఇదిగా చింతపండు రసం తీసి ఇందులో వేసి, చింతపండు రసం కొంచెం పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చేటప్పుడు తోటకూర కడిగేసి వేసాను. ఇదా? సో ఇదన్నమాట కూర అంతా కూడా ఇలా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అది పక్కన పెట్టే. ఇదిగో టమాటా పండు మొత్తం కోస్తాం కదా, ఇది అయితే పొయ్యి పైన పెడదాం. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే పెట్టే. మంట కూడా మంచిగా వెలుగుతుంది. సో అది ఉడకడానికి ఇంకో 5 నిమిషాలు పడుతుంది, మధ్య వేడెక్కడానికి కూడా. ఇంకా టమాటాలు పెట్టింది మొత్తం బాగా ఇదయ్యాయి, ఏటయ్యి ఉడికే. చింతపండు రసము తీసుకున్నాం కదా, ఎప్పుడైతే అక్కడ వేసేస్తుంది. సో మేమైతే ఈ విధంగా తయారు చేసుకుంటాం కూరలన్నీ కూడా, అంటే మా గిరిజన పద్ధతిలో. సో డిఫరెంట్గా మీరైతే వంటలు అవన్నీ కూడా చేస్తుంటారు. సో మాకు వచ్చిన పద్ధతిలో ఇదన్నమాట. ఇది కూర అంటే కూర కాదు, పులుసులా చేస్తుంది అనమాట. అంతే కదమ్మా? పులుసులో చేస్తున్నాం, బాగా మరిగిన తర్వాత రావేసుకుంటాం అంతే. ఇలా తోటకూర పులుసు చేసుకోవాలంటే మేము ఇలాంటి చేసుకుంటాం. మరి మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. పులుసు అయితే ఇదిగో బాగా మరిగింది, మరుగుచారు లాగా అనిపిస్తుంది. మరుగుచారు బాగుంటుంది కదా, ఎప్పుడైనా సరే మరుగుచారు చేద్దాం నిజంగా. ఇదిగో కోసిన కూర అయితే ఇప్పుడు కలిపేస్తామా? కలిపేసేయండి. కోసి మంచిగా పెట్టుకున్నాం కదా, ఆ కూర అయితే అందులో కలిపేసింది. దీంట్లో ఇప్పుడు మరిగిన తర్వాత బాగా ఇదవుతే ఇంకా తాలింపు పెట్టేస్తామా? తాలింపు ఎలా పెడతామో చూపిస్తాం, మీరు కొత్తగా పెడతాను. ఎప్పుడు కూడా పాత్రలో చేస్తుంది. నిర్మల వచ్చి ఈరోజు
డిఫరెంట్గా చేస్తానంటుంది. చూద్దాం, అది మా గిరిజన పద్ధతిలో ఎలా చేస్తారో చూద్దాం. అదనమాట. మా గిరిజన పద్ధతిలో ఎలా తాలే పెడతామని చెప్పాం కదా, ఇది ఇలాగే పెడుతున్నాం గరిటెలో. ఎక్కువ అంటే ఇలా పెడితే ఎక్కువ ఇష్టంగా తింటారు అంటారు మరి. బాగుంటుంది కదా కూరలు కూడా టేస్ట్ వస్తుంది అని చెప్పారు. మరి చూద్దాం కూర ఎలా వస్తుంది. వేసి సౌండ్ రాలేదంటే బాగా సౌండ్ వస్తుంది, మరగలేదు అనుకుంటా. గరిటె పెడితే వస్తుంది మా. రాలేదు, వచ్చింది కదా. ఏమైపోయింది ఇంకా? అయిపోయింది. వేసేస్తావా? వేసిస్తా. వేసే మరి ఒక 5 నిమిషాలు కొంచెం నూనె పట్టాలంటారు కూరకి. ఇంకో ఇప్పుడు నూరుకున్న రాబైతే అక్కడ వేసేస్తున్నాం, చిక్కగా రావడం కోసం కలుపుకుంటున్నాం. మనకి ఎంత కావాలో అంతవరకు వేసి కలిపేసుకొని ఇంకా దించేసుకోవడం అంతే కదమ్మా. అది ఇంకా నూనె వేసిన ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఈ రావు అయితే కలుపుతుంది నిర్మల. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా దించేసుకొని మనం ఇంకా చక్కగా ఇంకా అన్నం కూడా అయిపోయింది కాబట్టి తినడమే. అయిపోయిందా లేదా? అయిపోయింది కదా. కూర చూడండి ఏ విధంగా వచ్చిందో. సో ఈ చిక్కదనం అయితే మాకు సరిపోద్ది. సో ఇది ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దించేసుకొని చక్కగా ఇప్పుడైతే తినాల్సి ఉంటుంది అనమాట. బాగా కలపాలి, లేదంటే కింద అడుగున అది చేరిపోయి కొద్దిగా గడ్డలాగా అయిపోద్ది కదమ్మా, ముద్దలాగా అయిపోద్ది. కాయలు కాయలు వచ్చేస్తుంది. సో అయిపోయినట్టు ఇంకా దించేమా. ఇది కూర అయితే ఈరోజు మనం తయారు చేసాం కదా, ఇదన్నమాట. దగ్గరికి వచ్చింది. వడ్డించుమా. టేస్ట్ ఎలాగ ఉందో చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇది చాలు నాకా నీకు? అదే నాకేనా? సో నిర్మల అయితే ఇంకా కూర అయితే వడ్డిస్తుంది. వడ్డించుకుని ఇప్పుడైతే తిందాం. ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసుకున్న కూరతో అయితే భోజనం అయితే చేస్తున్నాము. మేము ఇప్పుడు కూడా నిలాన్ చేసుకొని తింటాం ఇళ్ళల్లో. సో మీకు వీడియో రూపంలో చిన్నగా మీకు అయితే చూపిస్తున్నాను అనమాట. తోటకూర తీసుకొస్తే నిర్మల ఎప్పుడు కూడాను కూర చేస్తుంది అది, కానీ ఈరోజు మాత్రం ఇలా పులుసు అయితే చేసింది. ఈ తోటకూర మాత్రం కూర చేస్తే బాగా తింటాడు జతిన్. ఇంకా కూర్చున్నాడు. ఆడైతే ముందే తినేసాడు అన్నాము, తినేసాడు కూర్చున్నాడు. తింటాడు జతిన్. ఉదయం కూడా రాబ పులుసు చేసాము, సామాకుల కూర, దాంతో తినేసాడు. దా కూర్చో. చుట్టూ ఎక్కడికి వెళ్తుంది? తింటావా? ఇందాక తినేస్తున్నాడు. ఏం పని చేసావు జతిన్? ఏం లేదు. మళ్ళీ ఎక్కువగా అంటే ఇలా రాబ్ పెట్టుకోవడం అనేది రాగి పిండి ఉంటుంది కదా, దాంతో పెట్టుకుంటారు. ఇప్పుడు అలాగ వచ్చి ఇంకా బియ్యం నానబెట్టి కాసేపటి తర్వాత ఇలా రాబ్ పెట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అయితే ఎక్కువగా రాగి పిండితో అనమాట. బాగుంది. ఈరోజు మనం తయారు చేసుకున్న గప్పం కూర అయితే బాగా వచ్చింది. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదనమాట. మీలో ఎంతమంది ఈ విధంగా చేసుకొని తిన్నారనేది కామెంట్ చేయండి. ఈ బొప్పం కూర నిర్మల చెప్పింది అనమాట. ఎవరైనా తిని ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక కొత్త వీడియోతో మరలా మేము అందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్.